సార్ ఈ పేరు నాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే చాలా సంతోషంగా గూడా ఉంది. ఎందుకంటే మనం ప్రకృతిలో ఉంటున్నాం గాబట్టి దీనికి ప్రకృతి వ్యాలీ అని ఒక మంచి పేరు పెట్టారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మీరు వివరిస్తారని నేను కోరుకుంటున్నాను. పత్రిజీ నాతోటి ఏమన్నారంటే, నేచర్ కంటే గొప్ప స్వస్థత పరిచే వాళ్ళు ఎవరు లేరు. నేచర్ ఒక బెస్ట్ హీలర్. లేదా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన మినిమం ఫుడ్ ప్రొవైడ్ చేయడం చేస్తే చాలు, ప్రకృతే వాళ్ళని స్వస్థత పరుస్తుంది అని వారు చెప్పడం. రెండోది, ఈ చుట్టూ ప్రాంతాలు చాలా వెనకబడిన గిరిజనులు, వీళ్ళకి తాగుడు అనేది చాలా మామూలు అలవాటు. ఎలాగ మనం ఉదయమే కాఫీ టీలు తాగుతామో అలాగా ప్రతి ఇంట్లోనే సారాయి తయారు చేసుకుని సారాయి తాగుతారు. ఈ పిల్లలకి అసలు ఆలన పాలన చూసేవాళ్ళు ఉంటారు, చదువులు లేవు, వాళ్ళకి సరైన ఆహారం సరైన ఆహారం కదా, అసలు ఆహారమే ఉండదు. అది చాలా రోజులు నాకు తెలియదు. ఒక సందర్భంలో వాళ్ళని చూసినప్పుడు పత్రిజీ ఏమన్నారంటే, వీళ్ళందరికీ వీళ్ళు కడుపు నిండాలయ్యా, మన ఆహారం వాళ్ళకి వెళ్ళాలి, మన ఆహారం వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ హృదయం అప్పుడు వికసిస్తుంది, అప్పుడు మన జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించగలుగుతారు. వాళ్ళకి ధ్యానం ధ్యానం ఇప్పుడు వద్దు, వాళ్ళకి మన ఆహారం అందిలే చెయ్యని అన్నారు. అలా మనం ఇక్కడ పిల్లలకి ముఖ్యంగా అన్నదానం అనేది ప్రారంభించాం. అంటే ఇక్కడ ఇప్పుడు ఏ సమయంలో వచ్చినా వాళ్ళకి భోజనం అందించడానికి చేసేవాళ్ళం. 30-40 మంది పిల్లలు వచ్చేవారు. స్కూల్స్ హాలిడేస్లో కూడా ఎక్కువ ఇక్కడే ఉంటారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే చిన్న వయసులోనే వాళ్ళని ఇటుక బట్టీలకు పంపించారు. తల్లిదండ్రి 25,000 20,000 ముందు అడ్వాన్స్ తీసుకుని ఇటుక బట్టీల్లో పనులకి బాల్యంలో 10-12 సంవత్సరాల వయసున్న పిల్లల్ని అక్కడెక్కడికి పంపించారు. మా ఆలోచన ఏంటంటే, ఈ పిల్లలకి కొన్ని వృత్తి విద్యా కోర్సులు మనం నేర్పడం, 2 నెల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయాలని ఒకటి. అలాగే ప్రకృతి వ్యాలీలో ఈ మధ్యనే మనం ఉగాది రోజునే మనం ప్రారంభించుకున్నాం ఒక ఆన్లైన్ గురుకులాన్ని. సనాతన విజ్ఞాన పీఠం పేరుతో ఒక ఆన్లైన్ గురుకులాన్ని. ప్రతిరోజు 1 గంట సమయం ఈ సనాతన ధర్మం, మన విద్యా వేదిక విజ్ఞానాన్ని, ఆ విద్యా విధానాన్ని, ఆ విద్యలో ఉన్న మౌలిక అంశాలని, ఆ జీవన సూత్రాల్ని వాళ్ళకి సులభంగా అందించడం కోసం ఆ నిపుణులతో మనం ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. అది ఇప్పుడు ఈ సంవత్సరం మనం ప్రారంభించింది. ఇక ప్రతి నెల కూడా ఇక్కడ పౌర్ణమి 3 రోజులు ధ్యానం జరుగుతుంది. ప్రతి నెల ఎవరైనా ఎప్పుడు రావచ్చు. ప్రతి నెల 3 రోజులు అందరినీ, ఎక్కువ మందిని వచ్చి ఇక్కడ ధ్యాన సాధన చేసుకోమని మనం కోరుతున్నాం. ప్రతి నెల ఆ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు, లేదా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వాళ్ళు వచ్చి ఉండాలి. 3 రోజులు తప్పనిసరిగా ఇక్కడ ధ్యాన సాధనగా ఉపయోగించుకోవాలని మనం అనుకుంటున్నాం. జరుగుతుంది అనేక నెలలుగా. ఇది ఇక్కడ కార్యక్రమం. నెక్స్ట్ ఇంకా మన ఉద్దేశం ఏంటంటే, ప్రకృతి వ్యాలీ అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రకృతిలో ఏ విధమైన భయాలు లేకుండా ఉండే ఒక గొప్ప ప్లేస్ ఇది మనకి ఈ సృష్టి ప్రసాదించిన వరం, ప్రకృతి మాత మనకిచ్చిన వరం. ఇక్కడ ఏ విధమైన భయాలు లేవు. ఈ ప్రజలు చాలా మంచివాళ్ళు, దొంగతనాలు లేవు, ఏ విధమైన క్రూర జంతువులు, లేకపోతే ఈవెన్ ఇన్ని సంవత్సరాలు నేను 11 నుంచి ఆల్మోస్ట్ ఎక్కువ సమయం ఇక్కడ వస్తూ ఉండి, తర్వాత 2020 నుంచి నేను ఇక్కడే ఎక్కువ ఉన్నాను. ఒక 6 సంవత్సరాలుగా పూర్తిగా ఇక్కడ ఉంటున్నాను. ఏ రోజు ఏ విష పురుగులు లేకపోతే ఇలాంటి భయాలు లేవు. అయితే అందరూ హాయిగా ఉండి చాలా చక్కగా ప్రశాంతంగా ఉండే ఒక గొప్ప ప్లేస్ పత్రిజీకి ఎంతో ఇష్టం. అందుకని ఆయన ఏమన్నారంటే, నా రిటైర్మెంట్ ఇక్కడే నాయన అన్నారు. పత్రిజీ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి. ఎంతోమంది ముందు నా ఒక్కడితో మాట్లాడిన మాటలు కాదు నేను చెప్పేది. ఆయన రిటైర్ అయిన తర్వాత ఇక్కడే ఉంటా అన్నారు. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, పత్రిజీ చైతన్య ఆరామాన్ని ప్రారంభించుకున్నాం, భూమి పూజ చేసుకున్నాం. రేపు ఫిబ్రవరిలో ఆ టైంకి ఆ చైతన్య ఆరామం ఓపెన్ అవ్వాలి. ఎందుకనంటే ఇది ఒక గొప్ప టూరిజం ప్లేస్. అరకు అనేది ఆంధ్ర ఊటీగా పిలుస్తారు. సుమారు ఒక 5 నుంచి 10 లక్షల మంది బెంగాలీస్, నార్త్ ఇండియన్స్, ఒరిస్సా వాళ్ళు అరకు ప్రాంతానికి విజిటింగ్కి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతానికి రావాలి. ఇక్కడ 2 అద్భుతాలు ఇక్కడ తయారవుతున్నాయి. ఒకటి ఒక శాఖాహార ధ్యాన గ్రామం పత్రిజీ చైతన్యారామం, 2 111 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసుకుంటున్నాం, కృష్ణ మందిరాన్ని తయారు చేసుకుంటాం. అది కూడా ఇస్కాన్ ప్రభుజీ స్వామీజీ వారి ద్వారా భూమి పూజ చేయించాం. దాన్ని మనం ఆ ప్రాసెస్ చేసుకున్నది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఈ 2
ఇక్కడ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తాయి. ఒకటి పత్రిజీ దివ్య చైతన్య ఆరామం, ఒక కొండ, ఆ గుహ, ఆ గుహలో ఋషులు, పత్రిజీ కాన్సెప్ట్ అంతటిని అందరికీ వచ్చేలాగా ఒక థియేటర్ లాగా దాన్ని తయారు చేస్తాం గుహలో. పైన పత్రిజీ యొక్క ఒక 20 అడుగుల ధ్యాన ప్రతిమ ఆ కొండ మీద ఉండేలాగా మనం డిజైన్ చేసుకున్నాం. దాన్ని వెంటనే ఇప్పుడు ఆ పనుల మీదే ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేస్తాం. పత్రిజీ చైతన్య దివ్య చైతన్య ఆరామాన్ని ఇక్కడ నెలకొల్పిన తర్వాత ఇది ఒక తీర్థయాత్ర స్థలం అవుతుంది. పత్రిజీ ఏమన్నారంటే, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, భారతదేశం వచ్చిన వాళ్ళు విదేశాల నుంచి భారతదేశం చూడడానికి రావడం కాదు, ప్రకృతి వ్యాలీ కోసం విదేశాల నుంచి వస్తారు అన్నారు. అది నెరవేర్చే దిశలోనే దీని ఎనర్జీస్ కానీ మీరు చూసారు మొన్న ప్రోగ్రాం మహాకర్ణ ధ్యాన మహాచక్రం చాలా అద్భుతంగా, విజయవంతంగా, చాలా సునాయాసంగా మీ అందరి మిత్రులందరి సహకారంతో అద్భుతంగా జరిగింది. ఏ విధమైన ఆటంకాలు, లోటుపాట్లు ఏమీ లేకుండా, ఏ కంప్లైంట్ లేకుండా వచ్చిన వారు అందరూ 100% సంతృప్తిగా వెళ్ళారు. అందరూ మాట్లాడింది ఇదే, ఏదో ఒక గొప్ప శక్తి ఇక్కడ నడిపిస్తూ ఉంది, ఒక గొప్ప శక్తి ఇక్కడ ఉంది అనేది ప్రతి అందరూ ఎవరెవరో బయట వాళ్ళు, అంటే ఏ ఆధ్యాత్మిక అవగాహన లేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఆ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక గొప్ప దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు ఇక్కడ ఏ విధమైన రుసుములు ఉండవు. ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అకామిడేషన్కి కానీ, ఫుడ్కి కానీ, ఈవెన్ కార్యక్రమాల్లో కూడా స్టాల్స్కి కానీ, లేకపోతే పెయిడ్ అకామిడేషన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ ఏ విధమైన ఆర్థికంగా ఈ ఫీజులు అనేది ఉండదు. ఎవరైనా వారికి తోచింది విరాళంగా ఇస్తే అది సంతోషం. కానీ ఈ సర్వీస్కి ఈ రుసుము అనే వ్యాపార దృక్పథం ఇక్కడ ఉండదు. ఇది ఒక ఆధ్యాత్మిక పూర్తి అద్భుతమైన ఆశ్రమం. ఈ ఆశ్రమంలో అందరూ యావత్ పిరమిడ్ సొసైటీ అందరూ ఇక్కడికి రావాలి. దాంట్లో భాగంగానే ఇంకొక పని చేస్తున్నాము. నేను ఎల్లుండి వెళ్తున్నాను. పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి జిల్లాలో ఉన్న అన్ని ఎంప్లాయీస్కి సుమారు 25,000 మంది ఉద్యోగులు ఉన్నారు, స్కూల్ టీచర్స్ ముఖ్యంగా. ప్రతి స్కూల్ నుంచి ఒక టీచర్ అయినా అటెండ్ అవ్వాలి. మండల ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో ఈ కార్యక్రమాలు జరుపుతాం. మనం విజయనగరం జిల్లాలో చేశాను, తూర్పుగోదావరి జిల్లాలో చేశాం గతంలో. ఆ అనుభవం, ఆ అవగాహనతో మళ్ళీ విజయనగరం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖ జిల్లాల్లో కలెక్టర్ పర్మిషన్తో ఎండిఓ ఆఫీసుల్లో ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాం. అలాగే యూత్ని టార్గెట్ చేస్తా, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా అందేలాగా ఈ ఆన్లైన్ కోర్సులు వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం. రుసుములు ఉండదు, ఏ విధమైన ఈ కోర్సుకి ఫీజు అనేది లేదు. అందరికీ ఇది అందించే ఉద్దేశంతో మనం ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. అన్ని కాలేజీలకి, అన్ని స్కూల్స్కి మన టీము, మనందరం కలిసి ఎవరికి వీలున్న వాళ్ళు వెళ్ళి పిల్లలందరికీ ధ్యాన విద్యని, ఈ మౌలిక సూత్రాల్ని, జీవన సూత్రాల్ని వాళ్ళకి అందించడం అనేది చేద్దాం. అయ్యా, చాలా సంతోషం, చక్కగా వివరించారు.